ఏమో బ్రో, ఎలా ఉన్నావు బ్రో? బాగున్నా. రోజు కలుస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ అనమాట ధనుష్ నేను. అవును, అంటే రోజు అంటే డైలీ ఏం కలవము, జస్ట్ అప్పుడప్పుడు వీక్లీ ఆర్ మంత్లీ. కానీ ఎప్పుడు కలిసినా వర్షం పడుతుంది. ఏదైనా ఒకటి ఫిక్స్ అవ్వరా, రోజా వీక్లీయా మంత్లీయా? మాకు మంత్లీ కలిసినా రోజు కలిసినట్టే ఉంటుంది మా ఫ్రెండ్షిప్. అలాంటి చాలా స్ట్రాంగ్ వర్షం లింక్ ఫ్రెండ్షిప్. నీకు ఏదైతే బెస్ట్? ఆయన ఆఫ్టర్ 6 వచ్చినా ఏం చేయడు, అదే ప్రాబ్లం. నాకు అలాంటి అలవాట్లు ఏం లేవు. మంచోడిని కదా నేను. అవును అవును, ఓన్లీ ఇంటర్వ్యూ మధ్యలో చెప్పావు బ్రో మంచోడు అని. సో ఎలా అనిపిస్తుంది గంగం గణేష్లో ఒక ఫుల్ లెంత్ ఒక రోల్ చేయడం ఎలా అనిపిస్తుంది బ్రో? సూపర్, నాకైతే ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా అని ఎగ్జైట్గా ఉన్నా. డేట్ పెట్టారు కదా, అదే దాని గురించే ఎప్పుడెప్పుడు ఆ డేట్ వస్తుందా దాని గురించి. ఎవరైనా దాని గురించి వెయిట్ చేస్తారు కదా, ఒక ఛాన్స్, ఒక సక్సెస్, దాని నుంచి వెళ్ళాలని. అలా నాకు ఇది అవుతుందేమోనని. ఎలా వచ్చింది ఆపర్చునిటీ? త్రూ ఆడిషనే. నాకు ఒకరోజు ఫోన్ చేసి ఆడిషన్ ఉంది ఇలా ఒక సినిమాలో అంటే వెళ్ళి ఆడిషనే ఇచ్చా. ఆనంద్ గారు హీరో అని చెప్పేసి అన్నారు. అలా అని చెప్పేసి వెళ్ళి ఇచ్చా అనమాట. చెప్పే కదా నీకు ఆ ప్రాసెస్ మొత్తం ఎలా అయిందని. వాళ్ళకి చెప్పలేదు, చెప్పలేదు కదా. అదే ఆడిషన్కే పిలిచారు, వెళ్ళాను, ఇచ్చాను. ఫస్ట్ టైం ఉదయ్ గారికి అంటే కొంచెం అనుకున్నంత ఎనర్జీగా, మనకు తెలుసు కదా అంటే కెమెరా ముందు అయితే చేసేస్తాం కానీ ఆడిషన్ అనగానే చిన్న ఫియర్ ఉంటుంది కదా. నేను అలాగే చేశాను, భయపడతా చేశాను. బట్ ఉదయానికి అది నచ్చలేదు. మళ్ళీ ఒకసారి చేయి అలా ఒక 5-6 సార్లు చేయించుకున్నారు. ఆయనకు కావాల్సింది వచ్చే వరకు చేయించుకొని నేను సెట్ అవుతానా లేదా అని ఆలోచించుకొని దాని తర్వాత ఆడిషన్ చేసిన 1 మంత్ తర్వాత మీరు సెలెక్ట్ దీనికి అని చెప్పేసి ఫోన్ చేశారు. దాని తర్వాత అన్నను కలవటం, అన్నతో క్లోజ్ అవటం, అలా. అంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే త్రూఅవుట్ క్యారెక్టర్ హీరోయిన్ కన్నా మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది ఈ సినిమాలో. మీ ఇద్దరు లవర్స్లా ఉంటాం అనమాట సినిమా మొత్తం. నిజంగా అలాగే ఉంటుంది, అంత ఉండాలి దీనిలో. సో దాని గురించి ముందు నుంచే అన్నతో ఆ భయం ఎంతైనా ఉంటుంది కదా, ముందు నుంచే ఏంటి ఆ భయం లేకుండా మూవ్ అవటానికి ముందే కలవటం, చిన్నగా అలా మీట్ అవ్వటం అలాంటివి ఉండే చిన్న డేట్స్ విషయంలో. ఓకే, ఆనంద్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ అబ్బా. నేను నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా, అన్నతో మళ్ళీ చేయాలనే కోరిక ఉంది నాకు. అంటే ఇంకా మంచి సినిమాలు అన్న పక్కన చేయాలి అనే కోరిక అయితే ఉంది నాకు. యాక్చువల్లీ కాంబినేషన్ ఏదన్నా వర్కౌట్ అయ్యింది అంటే ఆ కాంబినేషన్ ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాలో కూడా వర్కౌట్ చేస్తారు. అది అవ్వాలనే కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే అది కుదిరింది, నాకు ఆనంద్ అన్నకు కూడా కుదిరింది. అంటే నేను ఏదైనా చెప్పినా దానికి చాలా వాల్యూ ఇస్తారు ఆనంద్ అన్న. అంటే నేననే కాదు, ఎవరైనా ఇది ఇలా చేద్దాం అని అంటే దానికి చాలా వాల్యూ ఇస్తారు. ఇది చెప్పింది మనం ఏమి వినాలి అలా అస్సలు ఉండదు. ఎవరు చెప్పిందైనా తీసుకుంటారు, ఓకే చేద్దాం అని అంటారు. అది బాగుంటుంది అన్నలో. అండ్ ఆ ఫ్రీడమ్ ఇస్తారు ఎదుటి వాళ్ళకి. ఆ ఫ్రీడమ్ ఇస్తేనే కదా భయపడకుండా చేసేది. సో నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. ఆనందాన్ని ఇప్పుడు ఇది ఇలాంటి పని చేస్తే ఏమన్నా అనుకుంటాడేమో, ఇది చేస్తే ఏమన్నా అనుకుంటాడేమో, అలాంటివి ఏమి ఉండదు అనమాట. సరే చేయరా, వర్కౌట్ అయితే చేయరా, చేద్దాం అని అంటాడు. ఈవెన్ కామెడీ సీన్స్లో ఏంలో అయినా అన్న అడుగుతాడు, అరే ఇది వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అయితే చేద్దాం, లేదంటే మళ్ళీ చేద్దాం, ఉదయ్కి చెప్పి మళ్ళీ చేద్దాం అని అలా అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే మనం జబర్దస్త్ అవి చేస్తాం కదా, మనకు చిన్న నాలెడ్జ్ ఉంటుంది కదా, అన్న ఈ పంచి పేలుతుంది, ఇది పేలట్లేదని. అలా అది ఆ షూట్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఫుటేజ్ చూపించి మరీ అడిగాడు, రా ఈ సీన్ మనం అనుకున్నట్టు వచ్చిందా, ఆ ఎనర్జీ కనపడుతుందా అని. అన్న వర్కౌట్ అయిందన్న అంటే ఓకే, లేదు అన్న మళ్ళీ చేద్దాం అన్నా కూడా ఓకే అని మళ్ళీ చేయించేవాళ్ళు. సో అంత ఫ్రీడమ్ ఇస్తారు యాక్టర్కి, పక్క వాళ్ళు ఉన్న వాళ్ళకి. సో సూపర్. నేను ఎన్ని సినిమాలన్నా ఫ్రీగా చేసేస్తాను అన్న కోసం. ఫ్రీగా రికార్డ్ అవుతుంది. చేసేస్తా, నిజంగా చేస్తా. మనోడు బాగా కమర్షియల్ అన్న. అరే బాబు అసలు ఏం చేయడు, డబ్బులు లేకుండా అసలు ఏం చేయడు, బాగా కమర్షియల్. డబ్బుల గురించే కదరా, కష్టపడ్డ డబ్బుల గురించే కదా. అదే చెప్తున్నా. చూడు ఇంటర్వ్యూకి ఒక టీషర్ట్ వేసుకురా, కొనుక్కోవాలి కదా నేను కూడా. అవి లేకే కదరా ఒకటే టీషర్ట్. వచ్చే ముందు వరకు టీషర్ట్ గురించి నాకు టీషర్ట్లు కావాలి ఇందంటే అన్నాడు బ్రో. ఇందాక చెప్తున్నాను మన రౌడీ నుంచి నాకు టీషర్ట్లు తెప్పించండి అన్నాడు నరేష్ అన్నకి చెప్తున్నాను, మన లోగో ఉన్న టీషర్ట్లు పంపించండి బ్రో. పూనయ్య కుదరకపోతే అట్లీస్ట్ రౌడీ టీషర్ట్లు తీసి తెప్పించండి, వేసుకుంటా. సో ఫస్ట్ టైం కలిసినప్పుడు మీకున్న ఒపీనియన్ ఏంటి, ఇప్పుడున్న ఒపీనియన్ ఏంటి? నేను ఫస్ట్ టైం అంటే ఉదయాన్నే చెప్పాడు, అరే మీ ఇద్దరికి నాకు హీరోయిన్ కూడా అంత ఇది కాదు, నువ్వు అంత ఇది అంటే హీరోయిన్కి ఎలాంటి కెమిస్ట్రీ అయితే ఉండాలో నీకు అతనికి అలాంటి కెమిస్ట్రీ ఉండాలి. అంటే ఆ రిలేషన్ ఉండాలి. మీ ఇద్దరిని చూడంగానే మీ ఇద్దరిని ఓన్ చేసుకోవాలి థియేటర్లో.
సో నువ్వు భయపడొద్దు ఆనందన్న దగ్గర, ఒకసారి రా నేను ఆనందన్నను కల్పిస్తానని ముందే షూటింగ్కి ముందే ఒక 3 months ముందే ఆనందన్నని కలుద్దాం రా అని చెప్పేసి అంటే ఆనందన్న అప్పుడు ఒక రెస్టారెంట్లో ఉండే, మా డిఓపి గారు ఉదయ్ గారు ఆనందన్న కూర్చొని ఉన్నారు. నేను వెళ్తే మంచిగా పలకరించి హాయ్ రా అని నన్ను హగ్ చేసుకొని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఏదో ఫుడ్ ఏదో చెప్పారు, ఏదో చైనీస్ ఫుడ్, అది కూడా అట్లా పెట్టి తినేది చెప్పారు. ఇట్లా మనకు అది తినటం కూడా రాదు, చాప్ స్టిక్స్తో తినేది. అన్న తినేస్తున్నాడు, నేను అలాగే చూస్తున్నాను. మనకు అప్పుడు మొహమాటం ఉంటుంది కదా, తింటే తినరా అన్నాడు. ఈ పొలాలు పక్కన పెట్టి తినొచ్చా ఇది అని అడిగా. తినరా అని ఇష్టం వచ్చినట్టు అన్నాడు, తినేసా. అది అయిపోయిన తర్వాత కొంచెంసేపు డిస్కస్ చేసి అదంతా కొంచెం ఫ్రీగా చేసిన తర్వాత అన్న కారులోనే ఎక్కించుకొని విజయాన్న దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఏదో అన్నపూర్ణలో యాడ్ షూట్ జరుగుతుంది, అన్న కలవటానికి వెళ్తున్నారు. నన్ను అడిగారు వస్తావరా విజయ్ దేవరకొండ అన్నను కలవటానికి అంటే, అన్న వస్తా అన్న వెళ్ళాం. ఫస్టే అన్నను కల్పించాడు. అన్న నా నెక్స్ట్ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాడు, మంచి యాక్టర్ వీడు అని అన్న షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాకు చాలా హ్యాపీ ఆ రోజు. ఫస్ట్ మనం అనుకోం కదా, ఫస్ట్ మీటే విజయ్ దేవరకొండ అన్న కలుస్తామని అనుకోం కదా, ఈ ప్రాసెస్లో కలుస్తామేమో అనుకున్నా. కన్ఫర్మ్గా అయితే ఈ సినిమా చేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్కో లేకపోతే ఆ ప్రివ్యూ ఎప్పుడో అప్పుడు కలుస్తామేమో అనుకున్నాను, కానీ అలా ఫస్ట్ మీట్లోనే వీళ్ళిద్దరిని కలుస్తానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. సో అది నాకు చాలా హ్యాపీ. ఆ రోజు ఫోన్ చేసి చాలామంది చెప్పాను నా నిజంగా. నేను నిజంగా అది నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్. అంటే పెద్ద స్టార్ని కలవడం నాది అదే ఫస్ట్ టైం. అలా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అన్న కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకొని హక్ చేసుకొని అలా. You understood anything? Yeah, so again when it was. She understand my feelings, not my language. Okay. ఇందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు గెస్ట్ బ్రో ఈసారి? I don't know. ప్రొడ్యూసర్స్ని అడగాలన్నా. మొత్తం జబర్దస్త్ టీం అంతా పెడతామా? మా వాళ్ళు వస్తారు, మామూలుగానే వస్తారు. అంటే గెస్టులు కావాలి కదా మనకి, పెద్ద గెస్ట్. మనం పెద్దలో ప్లాన్. ప్లీజ్ నేను ఒక సెల్ఫీ తీసుకోవటాను కన్నా ప్లీజ్. నేను వెయిటింగ్. నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ కాబట్టి ప్లీజ్ అన్న ప్రభాస్ అన్న పిలవండి అని నేను ఎప్పటి నుంచో. ప్రభాస్ అన్న కల్కి ఈవెంట్ ఉంటాయి కదా, ఉన్నా మా కోరిక మాకు ఉంటుంది కదా ఒకసారి చూడాలి అని. అలా ప్రభాస్ అన్న పిల్లలు ఒకసారి ఎవరు కావాలి లిస్ట్ చెప్తే ఎవరెవరు కావాలి. నేను డైరెక్ట్గా చెప్పాను ఫస్ట్ రోజే. మన ప్రిలీజ్ ఈవెంట్ ఎవరికి పిలుద్దారా అని మేము కూర్చుంటాం కదా, కూర్చొని సెట్లో ఏదో మాట్లాడుకుంటా ప్రిలీజ్ ఈవెంట్కి ఎవరిని పిలుద్దాం, నీ ఒపీనియన్ ఏంటంటే నేను డైరెక్ట్ ప్రభాస్ అన్న చూడాలి నేను లైఫ్లో ఒకసారి అయినా. సో అన్నని పిలిపిండి అలా అయినా నా కోరిక తీరిద్ది అని అలా అడిగేవాడిని. మా స్వార్థం మాకు ఉంటుంది కదా. ఫస్ట్ కాల్స్ చేసి అన్న దగ్గరికి వెళ్ళిపో, ఒక్కసారి నాకు కలిస్తే కలిశాను, బట్ మన సినిమా త్రూ కలిస్తే చాలు. కలిసినా చెప్పినా కదా నీకు సినిమా చేసినా అని చెప్పలే. ఏం సినిమా? అయ్యో బాబాయ్ చెప్పలే, సారీ. ఏం సినిమా? ఏం లేదు, చిన్నదే చేసిన. మారుతి గారు చేసిన సినిమాలో ఎలా వచ్చింది చెప్పచ్చా? ఏమో నాకు తెలియదు, ప్లీజ్. నాకు చిన్నదే బాగుండే క్యారెక్టర్. అదే ఎలా వచ్చింది సినిమా అని. ఇది సూపర్ వచ్చింది అబ్బా. ఆ సినిమా నాకు తెలియదురా, ప్లీజ్రా. పెద్ద లీక్ అవుదిలేవు కదా బ్రో. మాన్యువల్ లీక్స్ అప్లై